టీడీపీ వైసీపీగా ఉండాల్సిన పొలిటికల్ సీన్ కాస్త ఇప్పుడు ఎలా మారిపోయిందంటే టీడీపీ వర్సెస్ జనసేనగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీనంతటికీ కారణం వన్ అండ్ ఓన్లీ బాలయ్య. మామూలుగా అయితే బావమరిది బాగా కోరుతారని అంటారు, కానీ ఇక్కడ చంద్రబాబు బావమరిది మాత్రం ఇందుకు రివర్స్ లో వెళ్తున్నట్లుగా ఉంది చూస్తుంటే అంటారు చాలా మంది. అసలే సినిమా నటుడు, ఆపై ఆయన మాటలన్నింటి పేపర్ మీద డైలాగులు అనుకుంటారు. అవే డైలాగులు తెర మీదకొస్తే ఆ లెవెలే వేరుగా ఉంటుంది. అది మన ఫ్రీ డయాస్ ఎన్నైనా అనుకోవచ్చు, కానీ ఇది అసెంబ్లీ. ఇదే అసెంబ్లీ వేదికగా చేసుకుని చంద్రబాబు తనవి కక్ష సాధింపు రాజకీయాలు కావని అంటారు. ఈ సమావేశంలో కూడా ఆయన అదే చెప్పుకొచ్చారు. ఎవరి జోలికి పోని నిమ్మలను కూడా వదలకుండా గత ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టారని ఆ చిట్టా మొత్తం విడమరిచి చెప్పారు చంద్రబాబు. అలాగని తాను వారిని అంతే స్థాయిలో వేధించాలి అనుకోవడం లేదని అన్నారు ఆయన. అసలు తన ఆలోచనే అది కాదని కూడా చెప్తారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబుకు బావమరదయ్యుండి, బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి, 10 మందికి తెలిసిన సినిమా పర్సనాలిటీ అయ్యుండి ఇలా సైకోగాడు అది ఇది అనడం మాత్రమే కాకుండా చిరంజీవి అనని మాటలకు సభావేదికగా అనడంలో ఇప్పుడేమైంది వ్యవహారం? మీడియా మొత్తం బాలకృష్ణ వర్సెస్ చిరంజీవిగా దాన్ని మలుపు తిప్పేసింది. అదిప్పుడు టీడీపీ వర్సెస్ జనసేనగా తయారైంది. చిరంజీవి విదేశంలో ఉన్నా కూడా బాలకృష్ణ తన పేరు అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి తాను రియాక్ట్ అవుతున్నట్లు ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడంతో పాటు ఆనాడు జగన్ పెంచిన టికెట్ రేట్ల కారణంగా నా వీరయ్యతో పాటు నీ వీరసింహారెడ్డి సైతం లాభపడింది అనడంతో ఇప్పుడిక్కడ డ్యామేజ్ అయ్యిందెవరికి? పార్టీకి. ఆపై కూటమి పొత్తుకు సమస్య సైతం వచ్చి పడింది అన్న మాట వినిపిస్తోంది. మామూలుగానే బాలకృష్ణ వర్సెస్ మెగా ఫ్యామిలీ పెద్ద ఎత్తున గొడవలున్నాయి. నాగబాబు అయితే ఈ పొత్తులో భాగంగా నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. కానీ లేకుంటే మరోలో ఉండేది పరిస్థితి. ఆల్రెడీ బాలకృష్ణ వర్సెస్ నాగబాబు గతంలో జరిగిన మాటల యుద్ధాలు అన్నీ ఇన్ని కావు. ఇక పవన్ అయితే పలు వేదికలుగా తనపై చేసిన కామెంట్లను ఏకరువు పెట్టిన గత చరిత్ర చాలా పెద్దగానే ఉంది. జన సైనికులను బాలకృష్ణ అన్న మాటలు కూడా ఆయనకు ఇంకా గుర్తే. ఈ క్రమంలో పాత జ్ఞాపకాలని రివీల్ కావడమే కాకుండా ఇటు బాలకృష్ణకి జగన్కి ఉన్న సంబంధ బాంధవ్యాలని కూడా గుర్తు చేస్తున్నారు కొందరు. అసలు ఒరిజినల్ సైకో ఎవరు అన్న కోణంలో ఇదివరకే వైసీపీ ఒక ట్వీట్ చేయగా ఆ పార్టీకి చెందిన మార్గాని భరత్, జూపూడి, అంబటి, అమర్నాథ్ వంటి వారు వరుసగా బాలకృష్ణకు కౌంటర్లేశారు. మార్గాని భరత్ అయితే అసెంబ్లీకి వచ్చే వారిని మరీ ముఖ్యంగా బాలకృష్ణకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ పెట్టాలన్నారు. ఇన్ జనరల్ గా చూస్తే బాలకృష్ణకు వీరాభిమాని జగన్. ఒక సమయంలో కడప జిల్లా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు, కొన్ని బాలకృష్ణ సినిమాలను డిస్ట్రిబ్యూటర్ చేయగా అది కాస్త నష్టాలు కొని తెచ్చిపెట్టిందని కూడా అంటారు. ఇక బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఘటనల నుంచి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన సేవ్ చేసినట్టు చెప్తారు. ఇక బాలకృష్ణ సర్టిఫికేట్ సంగతి సరే ఒకే ఒక చిన్న అసహనంతో కూడిన వ్యాఖ్య నిర్మాణానికి గత పురాణాలన్నీ బయటకొచ్చాయి ఇప్పుడు. నిజంగా బాలకృష్ణకు ఆ టైంలో చెప్పాలనిపించేది ఇది కాదు. లిస్టులో తన పేరు 9వ నంబర్గా ఇవ్వడం. ఈ తప్పు చేసింది జనసేనకు చెందిన సినిమా మంత్రి కందుల దుర్గేష్. ఈ వ్యవహారం కాస్త అటు తిరిగి వైఎస్ జగన్ తిరిగి టీడీపీ వర్సెస్ జనసేనగా రూపాంతరం చెందింది. చిరంజీవి కూడా ఆనాడు ఏం జరిగిందో చెప్పడం వల్ల అది కాస్త ఇటు బాలకృష్ణ అవగాహన రాహిత్యాన్ని ఎత్తి చూపడం మాత్రమే కాకుండా అటు కూటమిలోని ఎడబాటకు కూడా దారి తీసేలా తెలుస్తోంది. మరి చూడాలి దీనిపై ఇంకెన్ని పరిణామ క్రమాలు సంభవిస్తాయో తేలాల్సింది.